అంటే కానీ చర్చకి టైం లేకపోయింది. అందుకే నేను యామిని గారు సరే రాజకీయం చేయడం అనేది ఇప్పుడు నేర్చుకోమని కొత్తగా నేనేం చెప్పడం బాగోదు కానీ ఎనీవే ఈ హైకోర్టుకి వెళ్ళడం మీద మీ కామెంట్ ఏంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే అసలు స్కూల్ కే వెళ్లకుండా ఎగ్జామే రాయకుండా చివరికి వచ్చేటప్పుడు టీచర్ ని బెదిరించి నాకు ఫస్ట్ క్లాస్ లో మార్క్స్ వేస్తావా లేదని చెప్పని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి లేదా ఏడ్చి గగ్గోలు పెట్టేటటువంటి రకంలా కనిపిస్తుంది. కానీ ఇందాక వారు అన్నట్టుగా పెద్దలు అన్నట్టుగా చాలా తెలివైనటువంటి గేమ్ ఆడుతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సుదీర్ఘమైన ఇందాక ఒక మాటలో దీన్ని చెప్పాలనంటే 12 సంవత్సరాల ఈ ఆయన బెయిల్ పైన బయట ఉన్నారనడానికి మనం చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ వన్ సింపుల్ థింగ్ ఏంటంటే 7 మంది జడ్జిలు మారిపోయారు. 13,000 పేజీల ఛార్జ్ షీట్ లో చదవడానికి మారిపోతున్నారు. రెండోది ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సాక్షులు కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ హైకోర్టుకి ఎందుకంటే దీని మీద చర్చకి వెళ్తే కొన్ని వాస్తవాలు కఠినమైన హైకోర్టుకి వెళ్ళడం అక్కడ నుంచి మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళడం ఉన్నాయి. కానీ నేను చెప్పేది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఇందాక అదే నేను చెప్తున్నాను న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలని చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. బట్ ఒక్క స్టేట్మెంట్ తో దీన్ని క్లోజ్ చేద్దాం. ఆ కేసుల విషయంలో అంకనబాబు గారు చెప్పినట్టు మోదీ గారు బ్రహ్మాండమైన రాజకీయం చేస్తున్నారు, అదే దేనికి వర్తిస్తుందని అనుకుని కాదు ఇప్పుడు ఈయన కాదు అసెంబ్లీలో కాదు ఈ ప్రతిపక్ష నేత హోదా రిషి గారు ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయకుండానే ముఖ్యమంత్రి గారు అయ్యారు. ఓన్లీ అభివృద్ధి చేస్తేనే ముఖ్యమంత్రి అవ్వరు కదా. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయం చేస్తారు, ప్రజలు మనల్ని గెలుచుకుంటారు, అది సపరేట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము కోర్టులని, సుప్రీం కోర్టు కానీ బీట్ హైకోర్ట్స్ కానీ, బాబు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే పెండింగ్ లో ఉంటున్నాయో వాటిని తొందరగా పూర్తి చేయండి. వ్యవస్థలు వాటి రిపోర్ట్ వాళ్ళు ఇచ్చేసాయి, వాళ్ళ ఛార్జ్ షీట్ వాళ్ళు వేసేసారు, ఇంకా మీదే ఉన్నది. మీరు ఇట్లాంటి వెంటనే కనుక చర్యలు తీసుకొని ఆయన పైన యాక్షన్ తీసుకుంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ వదిలిపోతుందని మేము కూడా కోరుకుంటున్నాము. ఒక్క లెటర్ ఒక స్టేట్మెంట్ అంటే నేను మిమ్మల్ని ఇబ్బందిలో పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ యామిని గారు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు కాదు ఇప్పుడు తేలదు. నా మాట వినండి ఒక్క నిమిషం. న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటండి? ఒకవేళ సరే యామిని గారు ఇప్పుడు కాదు ఇప్పుడు దానికి టైం సరిపోదు, అది పెద్ద చర్చ కాదు. నేను దాని మీద ఒక 1 అవర్ ప్రత్యేకమైన డిబేట్ పెట్టే కానీ ఇప్పుడు దాని మీద చర్చ టైం సరిపోదు. ఎనీవే క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది. నజీర్ గారు ఇప్పుడు ఈయన కోర్టుకి వెళ్ళడం మీద నాకు ఇస్తారా ఇవ్వరా అనే అంశం మీద